సెంటర్కి విచ్చేసినటువంటి మన జేసీ గారికి, అలాగే రాధా మేడం గారికి, అలాగే డిఓ గారికి, అలాగే మన సివిల్ సప్లై ఎండి గారికి, అలాగే డిఓ గారికి మరియు మిగతా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము ఈసారి ఈ పెద్దల ఆధ్వర్యంలో ఈ సెంటర్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ గమనించండి, మనము ఇప్పుడు ఈ రోజు నుండి వడ్లు కొనుగోలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం 2320 రూపాయల మద్దతుతో పాటు సన్నవడ్ల రకాలకి 500 బోనస్ కూడా కల్పించడం జరిగింది. దయచేసి రైతులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని ఈ వేదికగా తెలియజేస్తున్నాను. మనము ఇక్కడ పెద్దూరులో మహిళా సంఘాల ద్వారా మెప్మా ద్వారా మనం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సెంటర్ నిర్వాహకులు మహిళలకు ఎందుకు ఇచ్చామంటే గతంలో ప్యాక్స్కు ఉండేది. ఈసారి మహిళా సంఘాలను ఇచ్చినామనంటే మెప్మా ద్వారా మహిళలు బలోపేతం కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మహిళలకు ఒక 50% ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపుగా కలెక్టర్ గారు ఇక్కడ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలు దాదాపుగా మొత్తం అన్ని మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా పెద్దూరులో ఐకేపీ ద్వారా ఈ మన మహిళా సంఘాల ద్వారా మెప్ప వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళలు ఒక్కసారి మీరు గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇక్కడ ఒక 4 సెంటర్లు ఉండే మెప్పాలో, ఇప్పుడు ఇంకో 2 సెంటర్లు 3 సెంటర్లు చిన్న బోనాల, పెద్ద బోనాల, ముష్టిపల్లి, సర్దాపూర్, రగుడు, చంద్రపేట ఈ 7 సెంటర్స్ వీళ్ళకి అలాట్ చేయడం జరిగింది. దయచేసి మహిళా సంఘాలు మీకు కోరేది ఏంటంటే, మీరు ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం రైతులతోటి కొంచెం మర్యాదగా మాట్లాడాలి. వాళ్ళకు వచ్చే వాళ్ళను కొంచెం మీరు ఈ ధాన్యం ఎప్పుడైతే వస్తుందో ఆ ధాన్యం ఏ రోజుకు ఆ రోజు మీరు రిజిస్టర్ తయారు చేసుకోండి. వెనక ముందు ఎవరైనా పొలిటికల్గా కానీ వాళ్ళు కానీ ఎవరైనా మీకు బలవంత పెడితే అట్లా చేయకుండా డేట్ వారీగా ఎవరు కుప్పలు పోసుకున్నారో ఆ డేట్ వారీగా వచ్చే వాళ్ళనే మాయిశ్చర్ వచ్చే వాళ్ళనే కాంటాక్ట్ చేయాలి. వెనక ముందు చేస్తే మళ్ళీ గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏదైతే మనకు మా మద్దతు ధర ఇచ్చిందో 2310 రూపాయలు, ఈ మా మద్దతు ధరకు మీరు వడ్లు అమ్ముకోవాలి. మధ్య దళాలను ఎక్కడ వాళ్ళకు నమ్మి వాళ్ళ బయట 1800కు 1900కు అమ్ముకోవడం చేయకూడదు. దయచేసి మనం అందరం అన్ని సెంటర్లు ఏర్పాటు చేసినాం కాబట్టి సెంటర్లలో ఏర్పాటు చేసిన మేము ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మహిళా సంఘాల వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన రైతులందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడే ఉంటారు. వాళ్ళకు కొంచెం డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ తర్వాత ఏమైనా ఉంటే ఈ ఎండాకాలం కాబట్టి ఇది మన ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అట్లాంటివన్నీ మీకు అవైలబుల్గా పెట్టుకోండి. ఏమైనా అకాల వర్షాలు వచ్చే కూడా మీరు తాడ్పత్రులు కూడా అన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. తాడ్పత్రులు కాంటాలు వేసిన తర్వాత తాడ్పత్రులతోటి వాళ్ళను కప్పుకోవడము, ధాన్యం తడవకుండా ఏమైనా చూసుకునే ఏర్పాటు మీరు ఆ రైతులందరికీ కోఆపరేట్ చేయాలి. రైతులందరితోటి మమేకమై ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మీరు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.